एक बार एक लड़की को दोनों मिल जाएंगे तो क्या आफत आ जाएगी। గుడ్ 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 ఏం లేదంటే అంతా బ్యాడే. లేచిపోయిందా? చా మా అమ్మాయి అలాంటి ఏదో పనులు చేయదండి బాబు. హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్కి మీరు చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు, వీడియోకి అయితే లైక్ చేస్తారు అండ్ ఫ్రెండ్స్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా షేర్ చేస్తున్నట్టున్నారు. అందుకే వీడియోస్కి వచ్చేసి ఎక్స్టర్నల్ వ్యూస్ వచ్చేసి చాలా ఎక్కువగా అయితే వచ్చాయి. ఇలానే మీరు ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ చేస్తుంటే ఫ్రెండ్స్ మీ ముందుకు మంచి మంచి క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయితే దీన్ని తీసుకొని వస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం డిసెంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ లిస్ట్ అయితే చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరింత కలిసి సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ మనీ హైస్ట్ సీజన్ 5 వాల్యూమ్ 2. ఫ్రెండ్స్ వాల్యూమ్ 1 అయితే గుడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది ఆడియన్స్కి. అయితే టోటల్ 5 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన క్వాలిటీ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఫైనల్లీ మనకు వచ్చేసి సీజన్ 5 వాల్యూమ్ 2 వచ్చేసి డిసెంబర్ 3కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్పానిష్, ఇంగ్లీష్ అండ్ ఆల్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్. ఫైనల్లీ మనీ హీస్ట్ సిరీస్కి వచ్చేసి ఎండ్ కార్డ్ అయితే పడబోతుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ మంచి రోజులు వచ్చాయి. ఫ్రెండ్స్ మంచి రోజులు వచ్చాయి మూవీ నేను థియేటర్స్లో చూసిన సెకండ్ వర్స్ట్ మూవీ ఇదే. ఫస్ట్ మూవీ వచ్చేసి రాజ విక్రమార్క. మంచి రోజులు వచ్చే మూవీ అయినా పర్లేదు ఫ్రెండ్స్, ఏదో టైంపాస్గా కామెడీ ఎంటర్టైనర్గా వెళ్ళిపోయింది. అండ్ రాజ విక్రమార్క మూవీ అయితే హెడేక్కి డబుల్ డోస్ అని చెప్పొచ్చు. అదైతే దాని గురించి అయితే అసలుకి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. డైరెక్టరు షార్ట్ ఫిలిం తీద్దామనుకొని సినిమా తీసేసినట్టున్నారు. సో దాని గురించి అసలుకి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. స్టోరీ నరేషన్ లేదు, అసలుకి ఆ యాక్టింగ్ కూడా అసలుకి ఏంట్రా ఈ యాక్టింగ్ షార్ట్ ఫిలింలో చేస్తే బాగుంటుంది కదా ఈ యాక్టింగ్ అనిపించేసింది. సో దాని గురించి అయితే అసలుకి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటా ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మంచి రోజులు వచ్చే మూవీ వచ్చేసి మీరు థియేటర్స్లో కానీ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఈ మూవీని ఖచ్చితంగా ఒకసారి అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఈ మూవీ వచ్చేసి ఆన్ ఆహా ప్లాట్ఫామ్లో డిసెంబర్ 3కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. మీరు థియేటర్స్లో మిస్ అయ్యి ఉంటే ఆహా ప్లాట్ఫామ్లో ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ పుష్పక విమానం. కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. ఫ్రెండ్స్ ఈసారి ఆనంద్ దేవరకొండ గారు హిట్ కొట్టారని చెప్పవచ్చు. అది కాకుండా ఈ మూవీలో మనకి కనబడే ప్రతి ఒక్క క్యారెక్టర్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి స్టోరీ గురించి స్పాయిలర్ ఇవ్వకుండా చెప్పాలంటే మన హీరో వైఫ్ మ్యారేజ్ అవ్వగానే కనపడకుండా పోతుంది. యాక్చువల్గా తను ఎక్కడికి పోయింది, తనకు ఏమైంది అనేది ఈ మూవీ క్లైమాక్స్లో అయితే మనకైతే చూపిస్తారు. సో ఫ్రెండ్స్ ఈ మూవీని మీరు థియేటర్స్లో కానీ ఎక్స్పీరియన్స్ చేయడం మిస్ అయ్యి ఉంటే మనకు వచ్చేసి డిసెంబర్ 10కి వచ్చేసి ఆన్ ఆహా ప్లాట్ఫామ్లో ఈ మూవీ అయితే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఆహా ప్లాట్ఫామ్లో ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 4లో అరణ్యక్. ఫ్రెండ్స్ ఇది ఒక డార్క్ థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ వచ్చేసి మనకి డిసెంబర్ 10th నుంచి ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఓన్లీ హిందీ ఆడియో, మే బీ ఎక్స్పెక్టెడ్ సౌత్ డబ్బుడ్ వర్షన్స్ ఆల్సో. నెక్స్ట్ నెంబర్ 5లో ఆర్యా సీజన్ 2. ఫ్రెండ్స్ ఆర్యా సీజన్ 1 వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో IMDb రేటింగ్ ప్రకారం గుడ్ రివ్యూ అయితే ఇవ్వబడింది. సో ఫ్రెండ్స్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే మన లేడీ హీరోయిన్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి చేసే డెడ్లెస్ వార్ యాక్టివిటీ ఏంటో ఈ కంప్లీట్ సిరీస్లో మనకైతే చూడడానికి దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ ఈ సిరీస్ సీజన్ 2 వచ్చేసి డిసెంబర్ 10th వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు ఆన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో టోటల్ 5 ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 6లో ఫ్రెండ్స్ నెట్ఫ్లిక్స్ వారైతే మన ముందుకు కొత్త న్యూ ఒరిజినల్ సిరీస్ అండ్ ఫిలిమ్స్ అయితే తీసుకురాబోతున్నారు. లిస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. నో ఇప్పుడే రివీల్ చేసిన సిరీస్ టైటిల్ వచ్చేసి డే కపుల్డ్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ వచ్చేసి రొమాన్స్ అండ్ డ్రామా మీద అయితే ఉండబోతుంది. ఈ సిరీస్లో మనకి లీడ్ రోల్లో కనబడబోతున్నారు ఆర్ మాధవన్ అండ్ సుర్విన్ చౌక్లా. ఫ్రెండ్స్ ఈ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 17th, 2021 ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 7లో ద విచర్ సీజన్ 2. ఫ్రెండ్స్ మీరు ఫ్యాంటసీ అండ్ యాక్షన్ సిరీస్ని చూడడం అంటే ఇష్టమా? అయితే ఈ సిరీస్ స్పెషల్గా మీకోసమే. ద విచర్ సీజన్ 1 వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి, మీ వాల్యుబుల్ టైం అస్సలు వేస్ట్ కాదు. అండ్ మనం సీజన్ 2 కోసం అయితే ఎప్పటి నుంచో ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ మనకి సీజన్ 2 వచ్చేసి డిసెంబర్ 17th వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియో. అండ్ నెక్స్ట్ నెంబర్ 8లో ఆత్రంగి రే. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ప్రీమియర్ డేట్ అయితే చెప్పేస్తున్నాను. బట్ చాలామందికి డౌట్ ఏంటంటే ఈ మూవీని తెలుగు వర్షన్లో రిలీజ్ చేస్తున్నారా లేదా అని. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఈ మూవీని థియేటర్స్లోనే
3 లాంగ్వేజ్లో అయితే ప్లాన్ చేశారు, హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్. నా ఇప్పుడైతే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు హిందీ అండ్ తమిళ్ లాంగ్వేజ్ ట్రైలర్స్ అయితే రిలీజ్ చేశారు. బట్ స్టిల్ నో ఇప్పుడు కూడా మనకైతే తెలుగు వర్షన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయలేదు. ఇన్ అప్కమింగ్ డేస్ మనకి తెలుగు ట్రైలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మనకి December 24th వచ్చేసి టోటల్ 3 లాంగ్వేజ్లో ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్. అండ్ ఫ్రెండ్స్ మనం నెంబర్ 9కి వెళ్ళే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫర్ మోర్ అప్కమింగ్ అప్డేట్స్ కోసం. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడానికి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ మిన్నల్ మురళి. టొవినో థామస్ లీడర్లో కనబడబోతున్న సూపర్ హీరో కాన్సెప్ట్ యాక్షన్ అండ్ కామెడీ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకి December 24th వచ్చేసి ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మలయాళం, హిందీ, కన్నడ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. అండ్ నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ డోంట్ లుక్ అప్. కామెడీ అండ్ డిజాస్టర్ కాన్సెప్ట్ మీద ఉండబోయే ఈ మూవీలో మనకి లీడర్లో కనబడబోతున్నారు లియోనార్డో డికాప్రియో అండ్ జెన్నిఫర్ లారెన్స్. ఫ్రెండ్స్ ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు December 24th, 2021 ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ అనుభవించు రాజా. రాజ్ తరుణ్ అండ్ కషిష్ ఖాన్ లీడర్లో వచ్చిన కామెడీ అండ్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఏంటి పోయా, అప్పుడే ఎస్టర్డే కదా మూవీ థియేటర్స్ రిలీజ్ అయింది, అప్పుడే ఓటీటీ డేట్ లాక్ చేస్తారా? ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి, ఆహా ప్లాట్ఫామ్ వారు బ్యాక్ చేసుకున్న ప్రతి ఒక్క మూవీ వచ్చేసి అగ్రిమెంట్ డేట్కే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ మూవీ కూడా ఇన్ని డేస్ అగ్రిమెంట్ అయితే ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్ ఈ మూవీ అగ్రిమెంట్ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి December 24th, 2021 ఆన్ ఆహా ప్లాట్ఫామ్లో ఈ మూవీని అయితే మనం డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ 12లో ద బుక్ ఆఫ్ బోబా ఫెట్. ఫ్రెండ్స్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు మన ముందుకు మరొక మచ్ యాంటిసిపేటెడ్ సిరీస్ని అయితే తీసుకురాబోతున్నారు, అదే ద బుక్ ఆఫ్ బోబా ఫెట్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ వచ్చేసి యానిమేషన్ అండ్ ఫ్యాంటసీ యాక్షన్ మీద అయితే ఉండబోతుంది. అన్నిటికన్నా గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ సిరీస్ని వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కాకుండా తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సిరీస్ ప్రీమియర్ డేట్ వచ్చేసి December 29th, 2021 ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మనకి వీక్లీ 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 13లో ఎనిమీ. ఫ్రెండ్స్ ఎనిమీ మూవీ గురించి ఫైనలీ ఓటీటీ ఇన్ఫో అయితే వచ్చింది. బట్ డిసప్పాయింట్ ఏంటంటే ఓన్లీ తమిళ్ వర్షన్ గురించి అయితే వచ్చింది ఫ్రెండ్స్, తెలుగు వర్షన్ గురించి అయితే మనకి ఎలాంటి ఇన్ఫో అయితే లేదు. తమిళ్ గురించి వచ్చిన ఇన్ఫో ఏంటంటే ఫ్రెండ్స్ టెంట్ కోట అండ్ సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చేసి వెరీ సూన్. చెప్పాలంటే మనం December 1st halfలో వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ అయితే తమిళ్ వర్షన్ అయితే అవుట్ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ మనకి తెలుగు వర్షన్ గురించి ఫ్రెండ్స్ మనకి ఇంకా డిజిటల్ రైట్స్ వచ్చేసి ఎవరైతే బ్యాక్ చేసుకోలేదు, సో దీన్ని అయితే హోల్డ్ చేసి పెట్టుకోన్నారు. సో బ్యాక్ చేసుకోపోవడంతో వాళ్ళైతే ఇంకా డేట్ కానీ ఇంకా ప్లాట్ఫామ్ కానీ లాక్ చేయకపోవడంతో ఫ్రెండ్స్ మనకైతే మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రైమ్ ఆర్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ ఇద్దరిలో ఒకరైనా తీసుకోవచ్చు, లేకపోతే బోత్ ప్లాట్ఫామ్స్ అయితే బ్యాక్ చేసుకోవచ్చు. సో ఎనిమీ మూవీ గురించి తెలుగు వర్షన్ ఇన్ఫో రాగానే మీకైతే నేను అప్డేట్ చేస్తాను. మనకైతే తమిళ వర్షన్ వచ్చేసి December 1st halfలో వచ్చేసి అవుట్ అయిపోతుంది టెంట్ కోట అండ్ సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 14లో ఉన్న మూవీ మానాడు. ఫ్రెండ్స్ మానాడు మూవీ వచ్చేసి మనకి థియేటర్స్లో వచ్చేసి November 25th వచ్చేసి రిలీజ్ చేశారు ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో. బట్ మనకి తెలుగు వర్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ November 26th అన్నారు. బట్ లాస్ట్ మినిట్లో వచ్చేసి మూవీ అయితే పోస్ట్ పాండ్ అయింది. ద లూప్ మూవీ మనకు వచ్చేసి న్యూ రిలీజ్ డేట్ చెప్పాలంటే December 3rd ఆర్ December 10th వచ్చేసి రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డేట్ అయితే అఫీషియల్గా ఇంకా లాక్ చేయలేదు. అఫీషియల్గా లాక్ చేయగానే మీకైతే దీని గురించి నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి నేను తమిళ వర్షన్లో అయితే చూశాను, చెప్పాలంటే పైరసీలో చూశాను. దీని గురించి అయితే నేను స్పాయిలర్ అయితే ఇవ్వను ఫ్రెండ్స్. ఒకటే చెప్తాను, ఈ మూవీలో వచ్చేసి మన హీరో వచ్చేసి 21 times అయితే చచ్చిపోతాడు, అంటే టైం లూప్ అని జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇదే నేను ఈ మూవీ గురించి చెప్పేది. అంటే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇన్ఫో మన తమిళ వర్షన్ ఓటీటీ రైట్స్ వచ్చేసి సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. సింప్లీ సౌత్ వారితో ఫ్రెండ్స్ ఇన్ని డేస్ అగ్రిమెంట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనం రిలీజ్ డేట్ ఎక్స్పెక్టెడ్గా చెప్పాలంటే December 24th, 2021 ఆన్ సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 15లో ఉన్న మూవీ వరడు కావెల్ను. రాగశౌర్య అండ్ రీతు వర్మ లీడర్లో వచ్చిన రొమాన్స్ అండ్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి మనకైతే స్టిల్ నో ఎలాంటి ఇన్ఫో అయితే లేదు ప్రీమియర్ డేట్ గురించి G5 ప్లాట్ఫామ్ వారి నుంచి. బట్ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అన్న ఎక్స్పెక్టెడ్ డేట్ అయినా చెప్పన్నా అని. సో ఫ్రెండ్స్ మనమైతే మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు December 17th ఆర్ December 24th. ఈ 2 డేట్స్లో ఒక డేట్ ప్రీమియర్ ఉంటే మాత్రం నేనైతే మీకు అప్డేట్ అనేది మళ్ళీ అయితే రిపీట్ చేయను ఫ్రెండ్స్. న్యూ డేట్ ఏమైనా లాక్ చేస్తే మాత్రం అప్డేట్ అనేది
మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 16లో ఉన్న మూవీ కురుప్ అండ్ రాజ విక్రమ్ మార్క. ఫ్రెండ్స్ కురుప్ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ వారి దగ్గర అయితే ఉన్నాయి. అండ్ రాజ విక్రమ్ మార్క మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే బ్యాక్ చేసుకోలేదు. సో ఈ 2 మూవీస్ గురించి కూడా ఎలాంటి ఇన్ఫో అయితే లేదు ఫ్రెండ్స్. మనకైతే ఓటీటీ డేట్స్ గురించి ఈ 2 మూవీస్ వచ్చేసి మనకు వచ్చేసి మోస్ట్లీ వచ్చేసి డిసెంబర్ ఎండ్ హాఫ్లో అయితే ప్రీమియర్ అయితే అవుతాయి. చెప్పాలంటే డిసెంబర్ సెకండ్ హాఫ్లో వచ్చేసి ఈ మూవీస్ని అయితే మనం డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ 2 మూవీస్ గురించి డేట్ ఇన్ఫో రాగానే మీకైతే నేను అప్డేట్ చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.